ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ. రాము, హైదరాబాద్ సిటీ చూద్దామని వచ్చాను. ఒక్క రోజులో చూడవచ్చా అని అడిగాడు తన స్నేహితుణ్ణి. సంతోష్, ఇదివరకు అలా చూసేవాళ్ళు, ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కో ప్లేస్కి వెళ్ళాలి అన్నాడు. రాము, ఎందుకు అని అడిగాడు. సంతోష్, ట్రాఫిక్ జామ్ వల్ల అని చెప్పాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. భార్య, మన అబ్బాయి అంతా మీలాగే జీవితంలో పైకి వస్తాడని మురిసిపోతున్నారు. మీకు అది ఎలా తెలిసిందండి అని అడిగింది భర్తని. భర్త, వాడప్పుడే మన ఎదిరింటి ఆయనకి మన పొరుగింటి ఆయనకి తగాదాలు పెట్టి తమాషా చూస్తున్నాడు మరి అన్నాడు. పార్కులో పరిచయమైన చంటితో బంటి ఇలా అడిగాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, ఫేస్బుక్లో ఉన్నారా అని. చంటి లేను అని చెప్పాడు. మరి వాట్సాప్లో ఉన్నారా అని అడిగాడు బంటి. లేనని చెప్పాడు చంటి. పోనీ ట్విట్టర్లో ఉన్నారా అని అడిగాడు బంటి. లేను అని చెప్పాడు చంటి. మరి ఎక్కడున్నారబ్బా అని ఆలోచిస్తున్నాడు బంటి. అప్పుడు మీ పక్కింట్లో ఉన్నాను అన్నాడు చంటి. తండ్రికి కొడుకుకి మధ్య సంభాషణ. రఘు, సోషల్ టీచర్ అంటే మా తరగతి పిల్లలకి ఎంతో ఇష్టం నాన్న అని చెప్పాడు. తండ్రి, ఏం అంత బాగా చదువు చెప్తాడా ఏం ఆయన అన్నాడు. రఘు, ఆయనకి బ్రహ్మ చెవుడు నాన్న, తరగతిలో ఎంతగా అరిచినా ఆయనకి వినిపించదు అని చెప్పాడు. చింటూ, ఒరే బంటు, ఒక పడవలో 25 మంది ఉన్నారు. పడవ నది మధ్యలో ఆగిపోయింది. అందులో ఉన్నవారంతా నీటిలో మునిగారు. ఎలా జరిగింది అని అడిగాడు. బంటు, ఏముంది, పడవని బస్సులాగా తోద్దామని వారంతా నీటిలోకి దూకి ఉంటారు అన్నాడు.